వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. నేను సిరిసాగర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారని సీఎం ఏ రేవంత్ రెడ్డి కొనియాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో వైఎస్ శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేవారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సీఎం కోరారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ రాణించారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు. కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ములుగులో పోలీసు రాజ్యం ఎక్కడ నడుస్తుందో చెప్పాలన్నారు. నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించాలన్నారు. 2023 నుంచి 25 వరకు మీ కార్యకర్తల మీద ఇక్కడి పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలన్నారు. అడవి బిడ్డ అయిన సీతక్కను టార్గెట్ చేస్తే మీకు ఏం వస్తుందని ప్రశ్నించారు. తప్పులు చేస్తే అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలంటూ సీతక్క చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టించాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ పై ఉత్కంఠ కలిగింది. ఛాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ భవన్ నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు కేటీఆర్. రైతుల సంక్షేమంపై ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ తో చర్చిస్తానన్నారు కేటీఆర్. మరోవైపు రైతు సంక్షేమంపై చర్చ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ను అసెంబ్లీకి రావాలన్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ కాదు, కేటీఆర్ తో చర్చకు తాము సరిపోతామన్నారు. మీతో కాదు, సీఎం రేవంత్ తోనే చర్చిస్తానన్నారు కేటీఆర్. కాదు కేటీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు మంత్రులు. తొలుత రైతు సంక్షేమంపై కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్ విసిరారు. అయితే కేసీఆర్ కాదు, చర్చకు తాను సరిపోతానన్నారు కేటీఆర్. అలా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో నుండి పలు ప్రాంతాలకు కొత్త సర్వీసు బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్లు ప్రారంభించారు. అద్దంకి నుండి హైదరాబాద్ కు 2 సూపర్ లగ్జరీ బస్సులు, అద్దంకి నుండి శ్రీశైలానికి 2 ఎక్స్ప్రెస్ బస్సులు, అద్దంకి నుండి తిరుపతికి 1 ఎక్స్ప్రెస్ బస్సును ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. అద్దంకి నుండి బెంగళూరుకు త్వరలో కొత్త సర్వీస్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని మంత్రులు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. డిపోలో జెండా ఊపి ప్రారంభించిన నూతన బస్సులలో డిపో నుండి బంగ్లా రోడ్డు వరకు మంత్రులు, ఎంపీ, జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రయాణించారు. అనంతరం R&B బంగ్లా అతిథి గృహంలో సీఎం సహాయ నిధి నుండి 53 మంది లబ్ధిదారులకు 67 లక్షల రూపాయల చెక్కులను మంజూరు కాగా వాటిని పంపిణీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి తెలంగాణ ప్రజానీకం కర్రు కాల్చి వాత పెట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ మండలం సోమాల తండాలో ప్రజాపాలన ప్రగతి పాట పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల లక్ష్యంగా తాము పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు పొట్ల గిత్తల్లా రోడ్లపై పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టాను రీతిలో మాట్లాడుతున్నారు ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో కేటీఆర్ రంకెలకు ఈ ప్రగతి పాలన సభే సమాధానమని అన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా తెగతిని బలిసిన ఆ నాయకులకు ఇప్పటికే 2 సార్లు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరోసారి బీఆర్ఎస్ కు అలాగే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ కడప ఆవిష్కరణ బాధ్యత అందరిదని, ఇందుకోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్రం వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడారు. కడపలో 70,000 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులని చెప్పారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపూసు రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి ఒక ఎజెండా, జిల్లాకు ఒక విధ్వంసకర ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ధ్వజమెత్తారు. కార్యకర్తలను అలాగే నిలువరించామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న విపిఆర్ అభిమానులను నియంత్రించలేకపోయామని ఎమ్మెల్యే కోటంపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలకు దుర్గమ్మ సన్నిధి ముస్తాబైంది. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత అర్ధరాత్రి నుంచి దుర్గమ్మ సన్నిధిని కాయగూరలతో అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై మహామండపం 6వ అంతస్తులో శాకంబరి ఉత్సవాలను ఈవో శ్రీనా నాయక్ చేతుల మీదుగా వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు తొలి పూజతో అలంకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పళ్లతో అలంకరించారు. ప్రకృతిలో లభ్యమయ్యే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలతో అలంకరించడం అమ్మవారికి ప్రీతికరమని చెప్పారు. మాట ఇచ్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకకాలంలో 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చామని, దీనిని బట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని అర్థమవుతుందని చెప్పారు. హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలిరని అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ లెటర్ ఇస్తే అసెంబ్లీ పెట్టి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గోదావరి ఎరుపెక్కింది. మత్స్యకారుల పంట పండింది. మాంసాహార ప్రియులకు పండగొచ్చింది. యానం సమీపంలో గోదావరిలో తొలి పులస చిక్కింది. సుమారు కిలోలోపు ఉన్న ఈ పులస చేప 4,300 రూపాయలకు వేలంపాటలో అమ్ముడైంది. ఇప్పుడిప్పుడే గోదావరికి వరద నీరు రావడంతో ప్రస్తుతం దొరికిన పులసకు అంత డిమాండ్ ఉండదు. కొద్ది రోజుల తర్వాత ఇదే పులస 10,000 నుండి 20,000 రూపాయల వరకు డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి 4 గేట్లు 5 అడుగుల మేర నీటి దిగువకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 58,663 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,274 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 530.40 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 168.9292 టీఎంసీలు ఉంది. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కమిషన్ సభ్యులు నవీన్, రాంబాబు నాయుడులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లి గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి దేవిగా కూరగాయలతో అలంకరణ చేశారు. పంటలు సుభిక్షంగా పండాలని ఈ శాకంబరి అలంకరణ చేసినట్టు దేవాలయం పూజారి తెలిపారు. పోలేరమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తున్నామని భక్తులు వెల్లడించారు. గిరి ప్రదర్శనకు విశాఖ జిల్లా ఆలయ అధికారులు సింహగిరిని సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 సింహాచలం సింహాద్రి అప్పన్న ఆషాఢ శుద్ధ పున్నమి నాడు జరిగే గిరి ప్రదర్శనకు సర్వాంగ సుందరంగా సింహగిరులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి స్వామి మొక్కులు తీర్చుకోవడానికి లక్షలాది భక్తులు వస్తుంటారు. అటువంటి పుణ్యస్థలాన్ని 32 కిలోమీటర్లలో భారీ ఎత్తున ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. గిరి ప్రదక్షిణ ప్రత్యేకతను భక్తులకు వేద పండితులు తెలియజేశారు.
మాట తప్పని మడమ తిప్పని గొప్ప ప్రజానాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె చెన్నయ్య నేతృత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అధిక లోడుతో వెళ్తూ రోడ్లపై గుంతలు ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామస్తులు మొరం టిప్పర్లను అడ్డుకున్నారు. కుబీర్లోని వివేకానంద చౌరస్తా వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. డోర్నల్ల నుంచి మహారాష్ట్ర వరకు రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో నిత్యం అధిక లోడుతో వాహనాలు వెళ్తుండటంతో గుంతలు ఏర్పడుతున్నాయన్నారు. రోడ్లపై గుంతలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి అధిక లోడు వాహనాలు రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ లోని కామినేని కూడలిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 108, 104 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అభిమానుల సమక్షంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని గుడివాడ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కొడాలి నాని ప్రధాన అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, మెరుగుమాల కాళీ ఆధ్వర్యంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అభిమానులు రక్తదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. బాలికల గురుకులానికి వస్తున్న జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే మనోధైర్యం లభిస్తుందని చెప్పారు. అనంతరం విద్యార్థులు కొన్ని నాటికలు ప్రదర్శించారు. అనంతరం గురుకులంలోని లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ను పరిశీలించి అనంతరం మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలోని ఎస్బీఐ బ్యాంక్ ముందు ఎమ్మెల్యే రావాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. గత 3 ఏళ్లుగా ఆగిపోయిన డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. ఎమ్మెల్యేకి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికి తన షాపులోకి బురద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఎవ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదని జాతీయ రహదారిపై ప్లకార్డ్స్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే నాగరాజు రావాలంటూ వర్ధనపేట వ్యాపార సముదాయాల ఓనర్స్ ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహిస్తున్న గ్రామస్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం దాసురాబాద్ మండల కేంద్రంలో ఇటీవలే మంజూరైన 40 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించే బాధ్యత తనదేనని చెప్పారు. కేవలం 6 నెలల్లో ఇల్లు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేశామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్పురం మండలంలోని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రేకపల్లి ప్రధాన కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాహితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, 18 సంవత్సరాలు నిండిన యువకులకు R&R ప్యాకేజీ అమలు చేయడం లేదని, పునరావాస కాలనీల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాసం ప్యాకేజీ చెల్లించకుండా తమ గ్రామాలను ఎలా వదిలి వెళ్లాలని ప్రశ్నించారు. వీఆర్పురం మండలంలో ముంపు గ్రామాల ప్రజలందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు.
ప్రతిపాడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరి తనకు సహకరించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి విమర్శించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి కాకినాడ జిల్లా పెద్దశంకర్లపూడి సర్పంచ్ సూర్పిడి సురేష్ కుమార్ నివాసంలో మీడియా సమావేశమయ్యారు. పెద్దశంకర్లపూడి సర్పంచ్ తనయుడు సూనుడి సురేష్ ను ముద్రగడ పిఏ చల్లాస్ సత్యనారాయణ బెదిరిస్తున్నారని ఆరోపించారు. జన సైనికులకు కూటమి నాయకులకు తాను అండగా ఉంటానని క్రాంతి తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. షేర్లింగపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కి నివాళులర్పించారు. వైఎస్ఆర్ మరణించి 15 సంవత్సరాలు అయినా ఆయనను మర్చిపోలేమని అభిమానులు కొనియాడారు. ఆయన ప్రజలకు అందించిన 108, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వారు అన్నారు. ఇలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని, తిరిగి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఏవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, జీవిత బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 20వ రోజు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన చేపట్టి కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టైఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు అమలు చేస్తామని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులైజ్డ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ 12వ తేదీ అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవిగుడు గ్రామంలో ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 26 మందికి 13,71,392 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందజేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వల్ల ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో మాజీ శాసనసభాధిపతి తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ వేర్వేరుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటాపోటీగా నినాదాలు చేస్తూ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు తర్వాత జరిగే కార్యక్రమాలకు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం హాజరు కాలేదు. అనూహ్యంగా ఈ రోజు తన బలాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో బైక్ ర్యాలీగా నిర్వహించి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిపారు. ఈ క్రమంలో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి తింతాడ రవి సైతం తమ కార్యకర్తలతో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొని నినాదాలు చేశారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు వేర్వేరుగా ఈ వేడుకలు జరపడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వేర్వేరుగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించగా, మరోవైపు పార్టీ నుండి సస్పెండ్ అయిన నేతలు వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. వేర్వేరుగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుపుకోవడంతో పార్టీలో విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. వేర్వేరుగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడంతో వైసీపీ పార్టీలో విభేదాలు వచ్చాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. తమ గ్రామంలో శ్మశాన వాటికను తొలగించి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాఘవపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రాఘవపురం గ్రామంలోని సర్వే నంబర్ 1072లో గల భూమిని గ్రామ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు. ఈ భూమిని సోలార్ ప్లాంట్ కు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా రాఘవపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ తమ తాతలు తండ్రుల సమాధులు ఉన్నాయని, ఇక ముందు ఎవరైనా చనిపోతే ఇక్కడ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పారు. దయచేసి ఈ శ్మశాన వాటికను ముట్టుకోకుండా అధికారులు మరో భూమిలో పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఒక పక్క వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నా, మరోపక్క రైతులు యూరియా కోసం రోజు ఏదో ఒక చోట ఆందోళనకు దిగుతున్నారు. గత వారం రోజులుగా జైనూర్లో యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమకు యూరియా ఇవ్వడం లేదని, సిబ్బందిని అడిగితే యూరియా స్టాక్ లేదని చెప్తున్నారని వాపోయారు. సొసైటీకి వచ్చిన సబ్సిడీ యూరియా రైతులకు ఇవ్వకుండా వ్యాపారులకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర గాని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని ఈ దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రతి పేదవాడి హృదయంలో చెరగని ముద్ర వేశారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరవి చైతన్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం భవానీపురం వీఎంసీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రేణులతో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కొరవి చైతన్య కేక్ కట్ చేశారు. దీంతో ఎంతో మందికి వైద్యం అందించి వైఎస్ఆర్ ప్రాణదాతగా మారారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన బాటిలోనే జగన్ పాలన చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా 40% ఓట్లు వచ్చాయని, కూటమిలోని 3 పార్టీలో ఏ ఒక్క పార్టీకి కూడా 40% ఓట్లు రాలేదని తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చున్నామని, చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పథకాల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారన్నారు. ప్రస్తుతం నిరుద్యోగ భృతి చెత్త బుట్టలో వేశారని, ప్రతి అమ్మాయికి నెలకు 1500 అన్నారు. ఇప్పుడేమో P4 అంటున్నారని విమర్శించారు. 2019లో వైసీపీ ఫీజు రియంబర్స్మెంట్ 4300 కోట్లు ఒకేసారి ఇచ్చిందని, టీడీపీ ప్రభుత్వం 3200 కోట్లకు 800 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపుసు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 2027లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిని మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్ బృందం సందర్శించింది. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలతో భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి సమస్యల పరిష్కార వేదిక ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని కొనియాడారు. తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్సోర్సింగ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాలను ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అట్టడుగు వర్గాల కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు చెప్పారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమేనని, కానీ కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చారని చూస్తున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, ఆటోల ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జన సమీకరణ చేసే వారిపై కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. గతంలో సత్యసాయి ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పదని చెప్పారు. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని, అదేవిధంగా 30 మందిని హెలిప్యాడ్ వద్దకు అనుమతిస్తామని చెప్పారు. ఈ పరిధి దాటితే ఖచ్చితంగా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గత అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక బొర్ర గణేష్ కాలనీలోని 4 ఇళ్లలో చిల్లర వస్తువులు, కొంతవరకు నగదు బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు. 4 ఇండ్లలో సామగ్రిని ఎత్తుకెళ్లడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీనివాస్ చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మైలాపూర్ గ్రామం నుండి 3 దొంగలు వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మధ్యప్రదేశ్ చెడ్డీ గ్యాంగ్ గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సైబర్ స్కామర్స్ ఉచ్చులో పడ్డారు. హైదరాబాద్ నగరానికి చెందిన 49 ఏళ్ల మాజీ ఆర్మీ అధికారిని స్కామర్స్ మోసగించారు. ఈ నెల 6న అధికారికి వాట్సాప్ కు స్కామర్స్ ఏపీకే ఫైల్ పంపారు. అతని కారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిందని 1000 రూపాయల ఫైన్ చెల్లించాలని స్కామర్స్ సూచించారు. అది నిజమని నమ్మి ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారు. దీంతో కాసేపటికి అతని ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి 2 దఫాలుగా 1,20,409 రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచుకచెర్ల పట్టణంలో సిగరెట్ దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీ విద్యా స్కూల్ వద్ద షాప్లో విదేశీ సిగరెట్లను గుర్తించినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. దాడులు నిర్వహించి వివిధ రకాల విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వీటి ఖరీదు ₹1,00,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సేలం బ్రహ్మేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్టుగా ఏసీపీ తెలిపారు. ముఖ్యంగా యువత ఈ విదేశీ సిగరెట్లకు బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. యువత చెడు వ్యసనాలకి బానిసలవ్వొద్దని, సత్ప్రవర్తనతో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఏసీపీ తిలక్ సూచించారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా పనిచేస్తున్న దాసరి రాజు దారుణ హత్యకు గురయ్యారు. కుకట్పల్లి జగద్గిరి గుట్టలో దాసరి రాజు తన కుటుంబంతో నివాసం ఉంటూ గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. సంవత్సరం నుండి గచ్చిబౌలిలో శ్రీ గరుడ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. గత రాత్రి విధుల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అనుమతి లేని స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన 4 స్కూళ్లను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. సరైన పత్రాలు లేని పాఠశాలలను సీజ్ చేస్తామని అధికారులు అనడంతో స్కూల్ ముందు యాజమాన్యం బైఠాయించింది. అనుమతి లేని అన్ని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ధృవ స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుతో పాటు మరో 4 ప్రాంతాల్లో బాంబు అమర్చినట్లు అర్ధరాత్రి 3:45 మెయిల్స్ వచ్చాయి. రాజ్ భవన్, జింకానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సైతం బాంబులు పెట్టినట్లుగా పేర్కొన్నారు. దీంతో మెయిల్ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 4 చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యక్రమాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. పార్క్ స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలకు యత్నించారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు స్థానికులు అడ్డంగా కూర్చున్నారు. జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండలంలోని పుట్టేలోని గూడెంలో దారుణ హత్య జరిగింది. భర్త కాళియా కనకయ్యను 2 భార్యలు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం చుక్కమ్మ, గౌరమ్మ ఇద్దరూ కలిసి డెడ్ బాడీని చెట్ల పొదల్లో పడేశారు. 3 నెలల క్రితం అత్త అయినటువంటి జుడ్నుబాయిని హత్య చేయడంతో 2 భార్యలు పగ పెంచుకున్నారు. దీంతో అనుకున్న పథకం ప్రకారం కట్టుకున్న భర్తను భార్యలు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పేదరికం లేని సమాజం స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. P4 పై కృష్ణా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తున్నామన్నారు. దాతల సహకారంతో ఈ కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. దాతలు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని మంత్రి కోరారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తాండాలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నరేందర్ రెడ్డి ఇన్నోవా కారులో మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సిగాజీ పరిశ్రమలో ప్రమాదంలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. బీరంగూడ పనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్, పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిలేష్ మృతి చెందారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 4 చనిపోయారు. ఇంకా 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సిగాజీ పరిశ్రమ ప్రమాద స్థలానికి ఎన్డీఎంఏ చేరుకుంది. ప్రమాద స్థలాన్ని బృందం పరిశీలిస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్డీఎంఏ ఆరా తీసింది. నిపుణుల కమిటీతో ఎన్డీఎంఏ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. కడప జిల్లా మండల కేంద్రమైన వేంపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మండలంలోని చింతలమడుగు గ్రామానికి చెందిన యువతి గొర్రెలు పెంపుకునేందుకు గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లింది. సాయంత్రానికి ఆ అమ్మాయి ఇంటికి రాకపోవడంతో అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో తన ఫోన్ చెక్ చేశారు. ఆ మొబైల్లో యువతి ఏడుస్తూ ఉన్న ఫోటోలు గుర్తించడంతో యువకుడిని పోలీసులకు అప్పగించారు. అనంతరం యువకుడిని విచారించిన పోలీసులు యువతి జాడ కనుక్కొని అదుపులోకి తీసుకుని మెడికల్ టెస్టులకు ఆసుపత్రికి తరలించారు. వేంపల్లి పిఎస్ ఎదుట యువతి బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. పట్టుబడిన యువకుడు ఇచ్చిన సమాచారంతో మరో 2ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.